వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీజీ ఈ సెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. అయితే ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ ఏ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తారు అంటే మీ ర్యాంకు, జెండరు అండ్ లోకల్ రీజను ఇవే పరిగణలో తీసుకుంటారా, ఇంకా రిమైనింగ్ ఏమైనా పరిగణలో తీసుకుంటారా సీట్ అలాట్ చేయడానికి? అసలు ఆన్లైన్లో సీట్ ఏ విధంగా అలాట్ చేస్తారు? అండ్ క్యాండిడేట్స్ కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది, ఫీజు రిమెంట్స్ అనేది యూనివర్సిటీ కాలేజెస్కి వస్తుందా లేదా, ప్రైవేట్ కాలేజెస్కి వస్తుందా లేదా, ఫుల్ ఫీజు రిమెంట్స్ అనేది ఏ కాలేజెస్ వాళ్ళకి వర్తిస్తుంది, అండ్ టోటల్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో అయితే డెమో రూపంలో ఒక క్యాండిడేట్ అనేది కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ యొక్క అలాట్మెంట్ అనేది అది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఏపీ పీజీ ఈ సెట్కి సంబంధించిన మా తరపు నుంచి మీకు గైడ్లైన్స్ కానీ కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. బయటకంతా తక్కువ ఛార్జెస్ అయితే మీకు మొత్తం ప్రాసెస్ అనేది అప్లై చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి బ్యాక్ వెళ్తే ఏపీ పీజీ సెట్ 2025 ఆల్రెడీ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటున్నారు. అయితే మీకు ఆన్లైన్లో సీట్ ఎలా అలాట్ చేస్తున్నారు? ఇప్పుడు లైక్ ఇది ఈ సెట్ ఎంసెట్ అనేది కాదండి. ఈ సెట్ ఎంసెట్ అంటే ఏ కాలేజీ పెట్టుకున్న ఫీజు రిమెంట్స్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ పీజీ ఈ సెట్ ఏంటంటే రాసేది కూడా చాలా తక్కువ మంది. లాస్ట్ ఇయర్ కంట ఈ సంవత్సరం అయితే సుమారు 10 నుంచి 11,000 మంది మాత్రమే స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ వీళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వరు. దాదాపు 5,000 నుంచి 6,000 మంది అయితే సుమారు అయితే ఉంటారు. నా ఎక్స్పెక్టేషన్ 5,000 అబోవ్ ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది క్యాండిడేట్స్కి సీట్ అలాట్ అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అయితే మీరు ర్యాంక్ పక్కన పెట్టుకోండి. మీరు ర్యాంక్ 2,000 అవ్వనియండి, 500 అవ్వండి, 1000 అయ్యండి, మీకు సీట్ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు యూనివర్సిటీ కాలేజీలో సీట్ అలాట్ అయితే మీరు డైలీ కాలేజెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ మీరు బీటెక్లో ఎలా అయితే ఫాలో అయ్యారో డైలీ కాలేజెస్కి వెళ్ళడం, యూనివర్సిటీలో కూడా మీరు 2 ఇయర్స్ అనేది డైలీ కాలేజెస్కి వెళ్ళాలి. అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. ఎగ్జామ్స్ అనేవి కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది సెకండ్ ఇయర్లో ఉంటుంది, అది కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అనుకోండి, మీకు వచ్చింది అనుకోండి, డిపెండ్ అపాన్ కాలేజ్. ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని రామంటే వెళ్తారు, లేదా కాలేజెస్ డైలీ వచ్చినా రాకపోయినా అటెండెన్స్ అనేది ఎక్కువ చెక్ చేయరు. కానీ ఇక్కడ మనకి ప్రైవేట్ కాలేజీలో ఏంటంటే మీకు ఎలాంటి ఫీజు రిమెంట్స్ అనేది రాదు, జీరో ఫీ. అంటే మొత్తం కాలేజీ ఫీజు అంతా కూడా మీ సొంత డబ్బులతో మాత్రమే పే చేసుకుంటారు. మీకు ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీరే పే చేసుకుంటారు. ఒకవేళ యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, మీకు ఫీజు రిమెంట్స్ కానీ ఉన్నట్టయితే మొత్తం మీ ఫీజు ఎంతైతే ఉందో ఆ ఫీజు అంతా కూడా గవర్నమెంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది. ఆ ఫీజు అంతా కూడా గవర్నమెంటే మీకు బర్డెన్ చేస్తుంది. ప్రైవేట్ కాలేజెస్కి అయితే ఎలాంటి రూపాయి కూడా మీకు ఫీజు అనేది ఇవ్వదు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్కి వద్దాం. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏపీ పీజీ సెట్ 2024 ఒక క్యాండిడేట్ ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి మన సబ్స్క్రైబర్ యొక్క సీట్ అలాట్మెంట్. అయితే ఇందులో మనకు గమనించవచ్చు, ఇక్కడ మీకు ఎలా ఉంటుందో హాల్ టికెట్, క్యాండిడేట్ నేమ్, ర్యాంకు, ఫాదర్ నేమ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, ఎస్ అని చూపిస్తుంది. ఒకవేళ యూనివర్సిటీ రాలేదనుకోండి, ఇక్కడ నో అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, నో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి క్యాండిడేట్ది ఫేజ్ 1కి సంబంధించి మీకు జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్ ఆర్ ప్రొసీడ్ బేస్డ్ ఆన్ మెరిట్, ర్యాంకు, లోకల్ ఏరియా అండ్ జెండరు, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ లైక్ స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉంటారు కదా, అవి స్పెషల్ కేటగిరీ కిందనే వస్తాయి. సో ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ క్యాండిడేట్కి సీట్ అలాట్ అయ్యడం అయితే జరిగింది. ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ అనేది సీట్ అనేది అలాట్ అయింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ నూజివేడ్ పరిధిలో అయితే ఉంది. ఈ కాలేజీకి ఫీజు రిమెంట్స్ అనేది యూనివర్సిటీ పరిధిలో ఉంది కాబట్టి ఈ కాలేజీ ఫీజు రిమెంట్ ఫుల్ ఫీ అనేది వస్తుంది. ఈ కాలేజీ ఫీజు అనేది పర్ ఇయర్ అనేది 60,000 అయితే ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్ ఇయర్ మాత్రమే. 2 ఇయర్స్కి అనేది 1,20,000 అయితే ఉంటుంది. అలా మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ అనేది. అయితే మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అనేది 0 ఉంది, ఎందుకంటే ఇది యూనివర్సిటీ కాలేజ్ కాబట్టి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ ఉందనుకోండి, ఈ టోటల్ 60,000 ఫీజు అనేది మీరే పే చేసేసుకోవాలి. సో ఎలాంటిది గవర్నమెంట్ అయితే మీకు ఇవ్వదు. ఓకేనా, యాజ్ పర్ ద మనకి జీవో 2020 ప్రకారం మనకి ఏంటంటే యూనివర్సిటీ కాలేజెస్కి అంటే ప్రైవేట్ కాలేజెస్కి ఫీజు రిమెంట్స్ కంప్లీట్గా ఆపేశారు. ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్లో సీట్ అలాట్ అవ్వడం వాళ్ళకే వస్తుంది. కానీ మనకి ఇక్కడ మీరు గమనించిన పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళకి సీట్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే మనకి దాదాపు యూనివర్సిటీ సీట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీటెక్లో ఏంటంటే ఒక సబ్జెక్ట్ అనేది తీసుకుంటారు కదా, అంటే లైక్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక బ్రాంచ్లోనే ఒక దాదాపు 7-6 బ్రాంచెస్ ఉంటాయి.
సో అందులో అన్ని యూనివర్సిటీలు ఉంటాయి. సో ఈజీగా మీకు సీట్ అలాట్ అవుతుంది. కానీ మీకు యూనివర్సిటీ రావాలనుకుంటే డైలీ కాలేజెస్కి అటెండ్ అవ్వాలి. మీరు టెంపరీ కొంతమంది జాబ్కి వెళ్ళి ఈ రెండు కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. కానీ యూనివర్సిటీలు అయితే అట్లా అవ్వదు. ప్రైవేట్ కాలేజీలు అయితే యూ కెన్ మేనేజ్. అయితే ఇక్కడ మనకి ఒక క్యాండిడేట్ని నేను చూపిస్తున్నాను. ఈ క్యాండిడేట్ చూసుకొచ్చి దాదాపు 17 ఆప్షన్లు పెట్టుకున్నాడు. ఈ 17 ఆప్షన్లో మీకు ఇక్కడ చూసుకోవచ్చు సీట్ ఎలా కన్సిడర్ చేస్తారు. మీ ర్యాంకు, జెండరు, లోకల్ రీజను, స్పెషల్ కేటగిరీ, నెక్స్ట్ మీ యొక్క ఏవైతే రిమైనింగ్ ఉంటాయో ఎక్సెట్రా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని సీట్ అలాట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పీజీ సెట్ వాళ్ళు ఎలా ఉంటుంది, గేట్ అండ్ జీపీటీ అనేది ఉంటుంది. ఈ గేట్ అండ్ జీపీటీలో ఏవైతే సీట్ అలాట్మెంట్ అయిపోయి పెండింగ్ మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో అవి పీజీ సెట్ వాళ్ళకైతే ఇస్తారు. అంటే స్టేట్ ఏదైతే కండక్ట్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది, సో ఆ యొక్క సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి పెండింగ్ ఉన్న సీట్స్ అన్నీ కూడా అంటే గేట్ జీపీటీ మిగిలిపోయిన సీట్లన్నీ కూడా మనకి మ్యాక్సిమం వీళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం అందరూ జాయిన్ అయిపోరు గేట్ అండ్ జీపీటీలో. మా అయితే ఏయూ ఎక్కువ మంది జాయిన్ అవుతారు. మిగతా సీట్స్ అన్నీ కూడా పీజీ సెట్ వాళ్ళకి అయితే ఇస్తారు. కాకపోతే కాంపిటీషన్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. అంటే మీ బ్రాంచ్లో ఒక సబ్జెక్ట్ మెయిన్గా ఉంటుంది. ఆ మెయిన్ సబ్జెక్ట్లోనే ఎక్కువ మంది జాయిన్ అవుతారు, రిమైనింగ్ ఎక్కువ జాయిన్ అవ్వరు. అలాంటివి అయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక క్యాండిడేట్ పెట్టారు. ఈ క్యాండిడేట్కి ఈ రీజను, లోకల్ జెండరు, క్యాస్ట్, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్యాండిడేట్ చూపిస్తాను. ఈ క్యాండిడేట్ ఒక ఆప్షనే పెట్టారు. ఈ ఒక్క ఆప్షన్లో ఈ క్యాండిడేట్ ర్యాంకు, జెండరు, లోకల్ రీజన్ ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే వచ్చింది అనుకోండి ఇది వెళ్తుంది. లేకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ వెళ్ళడానికి క్యాండిడేట్ ఎలాంటి ప్రిఫరెన్స్ వెళ్ళలేదు. సో అలాంటప్పుడు ఏంటంటే నో కాలేజ్ సెలెక్టెడ్ టు అని వస్తుంది. సో అలాంటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారు. 2-3 ఆప్షన్లు పెట్టి వదిలేస్తారు. సో మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ పెట్టుకోవడం అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ అయితే స్టార్టింగ్ అన్నీ కూడా యూనివర్సిటీలు పెట్టుకొని తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజే పెట్టుకోవాలనుకుంటే ఫీజు రిమెంట్స్ అయితే రాదు. ప్రైవేట్ కాలేజ్తో మీరు మాట్లాడి ఆ కాలేజీ పెట్టుకున్నప్పుడు కూడా ఆ కాలేజీతో ఒకసారి మీరు టైఅప్ అయ్యి స్టేఫండ్ ఏమైనా కాలేజీలో జాయిన్ అయితే మీకు ఏమైనా స్టేఫన్స్ ఏమైనా ఇస్తారా లేదని కాంటాక్ట్ అయ్యి మాత్రమే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ రాలేదనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్, అంటే మీ ర్యాంకు, జెండరు, లోకల్ రీజన్ ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. ఇవి రాకపోతే నెక్స్ట్ ఈ క్యాండిడేట్కి 14th ప్రిఫరెన్స్లో సీట్ అలాట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడతో సీట్ అలాట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్దు. కానీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే యూటిలైజ్ అనేది ఎలాంటి సీటు రాకుండా పర్టికులర్ ఒక సీట్ వచ్చింది అనుకోండి, మీకు ఏదైనా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. సో ప్రిఫరెన్సెస్ పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. సో యూనివర్సిటీలకి అండ్ ఫీజు రిమెంట్స్ వస్తుందా లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. సో మనకి యూనివర్సిటీలో మాత్రమే ఫీజు రిమెంట్స్ వస్తుంది, ప్రైవేట్ కాలేజ్కి ఎలాంటి ఫీజు రిమెంట్స్ అనేది రాదు. సో క్లియర్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి కూడా అలాట్మెంట్ మీకు చూపించాను. ఇక్కడ మనకి అన్నీ కూడా ఇక్కడ చూసుకో చార్జెస్, ఎఫ్ఎస్ఎస్ అనేది ఇది గేట్ అండ్ జీపీటీకి సంబంధించి స్టేఫండరీ, నాన్ స్టేఫండరీ అని ప్రొవైడ్ చేశారు. సో పీజీ సెట్ వాళ్ళకైతే కాదు. ఇది ఒక మీకు డౌట్ ఇంకా క్లియర్ చేశాను. సో మీకు కాలేజ్ అలాట్ అయిపోయిన తర్వాత అగైన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తారు. సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు బెటర్ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే ఫేజ్ 2లో ఒకవేళ ఉంటే మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారన్న. ఇది ఆన్లైన్లో మీకు సీట్ అలాట్ చేసిన ప్రొసీజర్ అనేది ఫీజు రిమెంట్స్కి సంబంధించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అలాట్మెంట్కి సంబంధించి లేదా ఫీజు రిమెంట్స్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.